ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ మొబైల్స్‌కి ఒక మంచి చార్జర్ కోసం వెతుకుతున్నారు అంటే, ఈ వీడియోని క్లిక్ చేసుంటారు మోస్ట్‌లీ. సో, ఈ వీడియోలో మీకు రివ్యూ చేయబోతున్నాను. ఒక 2 చార్జర్స్ చాలామంది కొంటున్న చార్జర్స్ చాలామందికి ఐ మీన్ మంచి బ్రాండ్ అనమాట. ఇది నథింగ్ నుంచి అండ్ ఇది సీఎంఎఫ్ బ్రాండ్ నుంచి అనమాట. అది కూడా నథింగ్‌దే అనమాట. సో, ఆ బ్రాండ్ నుంచి వస్తున్న చార్జర్స్ అనమాట. ఈ వీడియోలో మీకు రివ్యూ చేయబోతున్నాను. సో, లెట్స్ స్టార్ట్. ఆల్రైట్, ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చార్జర్ చూసినట్లయితే ఇది నథింగ్ 45 వాట్స్ చార్జర్ అనమాట. ఈ చార్జర్ అనేది అమెజాన్‌లో అవైలబుల్ అయితే ఉంది. ఇక ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 1100 రూపీస్ అయితే ఉంది. ఈ ప్రైస్ అనేది మనకి ఫ్లక్చుయేట్ అవుతుందన్నమాట. ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ అయితే ఉంటుంది. ఆఫర్స్ టైంలో ఇంకా తక్కువగా అయితే రావచ్చు. అండ్ ఆల్సో మీరు అమెజాన్‌లోకి వెళ్లి నథింగ్ చార్జెస్ అని టైప్ చేయగానే మీకు చాలా చార్జెస్ అయితే అక్కడ చూపిస్తుందన్నమాట. సో, మీరు కన్‌ఫ్యూజ్ లేకుండా నేను రివ్యూ చేసిన చార్జెస్ కొనాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను ఈ 2 చార్జర్స్‌వి. సో, లింక్ క్లిక్ చేసుకుంటే చాలు మీరు డైరెక్ట్‌గా ఈ చార్జర్ అయితే కొనవచ్చు. ప్యాకేజ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. చాలా ప్రీమియంగా అయితే ఉంది బాక్స్ అనేది. ఇక బాక్స్ లోపల మనకి చార్జర్ అలాగే ఒక సేఫ్టీ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ పేపర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి ఎటువంటి కేబుల్ అయితే ప్రొవైడ్ చేయరనమాట. ఎందుకో తెలుసా? బికాస్ మనం ఫోన్ కొంటున్నామంటే ఫోన్ బాక్స్‌లో బై డిఫాల్ట్ వాళ్ళైతే ఒక టైప్ సి టు టైప్ సి చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. ఈ చార్జర్ ఓవర్‌వ్యూ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ వైట్ కలర్‌లో అయితే ఉందనమాట. అండ్ ఆల్సో మీరు ఈ చార్జర్ ఔటర్ షెల్ చూసుకున్నట్లయితే ఇది మొత్తం మనకి ట్రాన్స్‌పరెంట్‌లో అయితే ఉంది. సో, చాలా ప్రీమియంగా ఉంది చార్జర్ చూడడానికి. అండ్ ఆల్సో చార్జర్ పైన కూడా మనకి నథింగ్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఈళ్ళు. సో, చిన్న చిన్న టచెస్ అనేది చాలా బాగున్నాయి చార్జర్‌కి. బట్ కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే యూజ్ చేయాలి. స్క్రాచెస్ అని లేకుంటే ఏమంటారు డస్ట్ అట్లా పడుతుందనమాట వైట్ కలర్ కాబట్టి. సో, బీ కేర్‌ఫుల్. ఈ చార్జర్ వెయిట్ చూసుకున్నట్లయితే ఇది 94 గ్రామ్స్ అయితే ఉందనమాట. చాలా లైట్ ఇన్ వెయిట్ అని చెప్పొచ్చు. ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు మీరు. ఈ చార్జర్‌ని టెస్ట్ చేసే ముందు మనం ఇంకొక చార్జర్ కూడా ఉంది కదా! అది కూడా అయితే అన్బాక్స్ చేసి చూద్దాం. ఈ చార్జర్ బాక్స్ చాలా ప్రీమియంగా అయితే ఉంది. కొంచెం వెరైటీ కూడా ఉందనమాట. సో, మనకి 3 సైడ్స్ సీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ సీల్స్ అయితే బ్రేక్ చేయాలి. ఆ బ్రేక్ చేసిన తర్వాత లోపల మనకి ఈ చార్జర్ అయితే ఉంది. చార్జర్‌తో పాటు మనకి ఒక చిన్న బుక్లెట్ అయితే ఇచ్చారనమాట. ఇది మనకి సేఫ్టీ అండ్ లైక్ యూజర్ మాన్యువల్ అనమాట ఇది. అండ్ బై ద వే ఈ చార్జర్ బ్రాండ్ వచ్చేసి సీఎంఎఫ్ బై నథింగ్. ఈ చార్జర్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 2500 రూపీస్ అయితే ఉంది. ఇది కూడా అంతే అనమాట. సేమ్ ఆఫర్స్ టైంలో లేకుంటే ఆఫర్స్ లేకున్న టైంలో కూడా ఫ్లక్చుయేట్ అయితే అవుతుందనమాట ప్రైస్ అనేది. అది ఎలా డీల్స్ తెస్తున్నారేమో మనకైతే తెలీదు గానీ, బట్ ప్రైస్ అయితే మాత్రం సేమ్ అయితే ఉండట్లేదు. ఎవ్రీ వీక్ చేంజ్ అయితే అవుతుంది. ఇక వెయిట్ చూసుకున్నట్లయితే ఈ చార్జర్ 136 గ్రామ్స్ అయితే ఉంది. ఈ చార్జర్ అనేది మనకి మాక్సిమం 65 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఆల్సో ఈ చార్జర్‌తో మీరు 3 మొబైల్స్‌ని ఒకేసారి ఛార్జ్ అయితే చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. బట్ అన్నీ ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతాయా అంటే కొద్దిసేపట్లో మీరే తెలుసుకోబోతున్నారు. అండ్ ఆల్సో ఈ చార్జర్ టాప్ సైడ్ మనకి ఇక్కడ చూసినట్టయితే కొంచెం టెక్స్చర్ లాగా అయితే ప్రొవైడ్ చేశారనమాట. లైక్ ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే ఇది మనకి ఒక ఎల్ఈడీ లైట్ టైప్ అనుకున్నాను. ఓకే. మనం ఛార్జింగ్ చేయంగానే ఇది మనకి లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో, ఛార్జింగ్ అవుతుందని చెప్పని. బట్ జస్ట్ వాళ్ళు ఒక ఎస్థెటిక్స్ పరంగా అయితే ఇచ్చారనమాట. జస్ట్ ఒక లుక్ కోసం అయితే ఇచ్చారు అంతేగాని సో, దీనివల్ల యూజ్ అయితే ఏమీ లేదు. సో, ఇట్స్ టైమ్ ఫర్ టెస్టింగ్. ఫస్ట్ ఈ 45 వాట్స్ చార్జర్ అయితే టెస్ట్ చేద్దాం. నేనైతే ఈ నథింగ్ ఫోన్ 2 మొబైల్‌కి అయితే కనెక్ట్ చేయబోతున్నాను ఈ చార్జర్‌ని. చార్జర్‌ని మొబైల్ కనెక్ట్ చేశాక ఛార్జింగ్ ర్యాపిడ్‌లీ అని అయితే చూపిస్తుంది. దీని అర్థం ఏంటంటే మొబైల్ అనేది ఫాస్ట్‌గా అయితే ఛార్జ్ అవుతుంది అని. మేబీ మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ చార్జర్ ఓన్లీ నథింగ్ ఫోన్‌కి అది కూడా 45 వాట్స్ సపోర్ట్ చేసే మొబైల్స్‌కి మాత్రమే సపోర్ట్ చేస్తుందా అని. సో, నో గైస్ అటువంటిదైతే లేదు. అండ్ బై ద వే నేను మర్చిపోయాను మీకు అవుట్‌పుట్ అండ్ ఇన్‌పుట్ చూపియడం. ఒకసారి ఇక్కడ చూడండి. సో, ఈ చార్జర్ యొక్క అవుట్‌పుట్ అలాగే ఇన్‌పుట్స్ అనేది. ఈ చార్జర్ అవుట్‌పుట్ చూసినట్లయితే మనకి 27 వాట్స్ లేదంటే 36 లేదు అంటే 45 వాట్స్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీ మొబైల్ గనక ఈ రేంజెస్‌లో సపోర్ట్ చేస్తుంది అంటే ఈ చార్జర్ అయితే యూజ్ చేయొచ్చు. ఒకవేళ సపోర్ట్ చేయట్లేదు అంటే మీ మొబైల్ అనేది స్లోగా అయితే ఛార్జ్ అవుతుంది. బట్ ఇక్కడ వీళ్ళు ఇంకొక ఫీచర్ అయితే యాడ్ చేశారు. అదే పీపీఎస్ అంటే ప్రోగ్రామబుల్ పవర్ సప్లై. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న సామ్సంగ్ మొబైల్ 25 వాట్స్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. రియల్‌మీ మొబైల్ అనుకోండి 30 వాట్స్ ప్లస్ సంథింగ్ ఎంతో ఉంటుంది కదా! ఆ నంబర్‌కి కొన్ని 18 వాట్స్ ఉంటాయి. కొన్ని 30 వాట్స్, 28 వాట్స్ లేకుంటే కొన్ని 40 వాట్స్ ఆ విధంగా అయితే ఉంటాయి కదా! సో, ఈ పీపీఎస్ టెక్నాలజీ ఏంటంటే ఈ యూఎస్‌బీ సితో మనం ఏ మొబైల్‌ని అయితే ఛార్జ్ చేయబోతున్నామో ఆ మొబైల్ యొక్క ఛార్జింగ్ కెపాసిటీని అడ్జస్ట్ చేసుకొని ఈ వోల్టేజ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుందనమాట. అంటే ఒకవేళ మీ మొబైల్ 25 వాట్స్ సపోర్ట్ చేస్తే ఈ చార్జర్ అనేది 25 వాట్స్‌కి అయితే కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ 30 అయితే 30కి అయితే కన్వర్ట్ అవుతుంది. చాలా మంచి ఫీచర్ ఇది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఎలా వర్క్ అవుతుందని చెప్పని. ఇక్కడ చూస్తుంది మీరు సామ్సంగ్ మొబైల్. ఈ మొబైల్ 25 వాట్స్‌కి అయితే సపోర్ట్ చేస్తుందనమాట. సో, ప్రెజెంట్ ఈ చార్జర్ 45 వాట్స్ కదా! నేను గనుక ఈ చార్జర్‌ని కనెక్ట్ చేసినట్లయితే మొబైల్‌కి చూసినట్లయితే మనకి సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చూపిస్తుంది. దీని అర్థం ఏంటంటే మనకి మొబైల్ అనేది ఫాస్ట్‌గా అయితే ఛార్జ్ అవుతుంది అని. ఇదే కాదు నా దగ్గర ఉన్న వన్‌ప్లస్ మొబైల్స్ కూడా అయితే టెస్ట్ చేశాను. అవి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవుతున్నాయి. అండ్ ఆల్సో ఈ పీపీఎస్ కూడా ఒక రేంజ్ అయితే ఉంటుందన్నమాట. వీళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం ఇది 7.06 వాట్స్ టు 44.94 వాట్స్. ఈ రేంజ్‌లో గనక మీ మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అంటే ఈ చార్జర్ అయితే యూజ్ చేయొచ్చు.
ఓవరాల్‌గా మాట్లాడుకున్నట్లయితే ఈ చార్జర్ బాగుంది. అండ్ పీపీఎస్ టెక్నాలజీ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చిందనమాట. సో, ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ ఫీచర్ ప్రతి ఒక్క చార్జర్‌లోనే ఉండాలని చెప్పి నేనైతే అనుకుంటాను. సో, ఇప్పుడు చూద్దాం సెకండ్ చార్జర్. ఇది సీఎంఎఫ్ బై నథింగ్. ఈ చార్జర్‌తో మీరు ఒకేసారి 3 డివైస్ అయితే కనెక్ట్ చేయొచ్చనమాట. సో, అది కూడా టెస్ట్ చేద్దాం ఇప్పుడు. ఈ చార్జర్ అవుట్‌పుట్ చూసినట్లయితే మనకి మాక్సిమం 65 వాట్స్ అయితే ఉందనమాట. అండ్ చార్జర్ పైన మనకి యూఎస్‌బీ సి1, యూఎస్‌బీ సి2 అలాగే యూఎస్‌బీ ఏ అని అయితే మెన్షన్ చేశారు. ఈ కాంబినేషన్‌లో మనకి అంటే మీరు ఒకేసారి 2 డివైస్ కనెక్ట్ చేస్తే ఒక అవుట్‌పుట్ వస్తుంది. ఒకేసారి 3 డివైస్ కనెక్ట్ చేస్తే ఒక అవుట్‌పుట్ అయితే వస్తుంది. అవుట్‌పుట్ అన్నీ కూడా మనకి బాక్స్ మీద డీటెయిల్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చనమాట. ఆ అవుట్‌పుట్ రేంజ్ అనేది ఎలా ఉంది అని. అండ్ బై ద వే ఈ చార్జర్ కూడా మనకి ఆ పీపీఎస్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక రేంజ్ చూసుకున్నట్లయితే 16.5 వాట్స్ నుంచి 55 వాట్స్ వరకు అయితే ఉందన్నమాట. ఒకవేళ మీ మొబైల్ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది అంటే ఈ చార్జర్ యూజ్ అవ్వదనమాట. 16.5 అబోవ్ 55 లోపలైతే ఉండాలి. నేనైతే ఫస్ట్ సింగిల్ డివైస్ అయితే కనెక్ట్ అయ్యి చెక్ చేశాను అన్నీ ఫాస్ట్ ఛార్జ్ అవుతాయా లేదా అని చెప్పని. ఫస్ట్ నథింగ్ ఫోన్ చేసిన తర్వాత వన్ ప్లస్ తర్వాత సామ్సంగ్ మొబైల్ టెస్ట్ చేశాను. అన్ని మొబైల్స్ అయితే ఫాస్ట్‌గా అయితే ఛార్జ్ అవుతున్నాయి సింగిల్‌గా కనెక్ట్ చేసినట్లయితే. లేదు ఒకేసారి 3 డివైస్ కనెక్ట్ చేశాను అనుకోండి. సో, 3 డివైస్‌లో ఫస్ట్ 2 డివైస్ ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతున్నాయన్నమాట. లాస్ట్ మనం ఏదైతే కనెక్ట్ చేస్తున్నామో ఆ డివైస్ మాత్రం స్లోగా అయితే ఛార్జ్ అవుతుంది. సో, నేను డిఫరెంట్ కాంబినేషన్స్‌లో అయితే చూసాను అనమాట. అది కూడా అంటే లాస్ట్ అంటే ఇన్ ద సెన్స్ యూఎస్‌బీ టైప్ ఏకి ఏదైతే కనెక్ట్ చేస్తామో ఆ మొబైల్ అనమాట. ఒకవేళ మీరు 2 యూఎస్‌బీ సికి కనెక్ట్ చేసి ఛార్జ్ చేస్తున్నారంటే అవి 2 ఫాస్ట్‌గా అయితే ఛార్జ్ అవుతాయి. బట్ యూఎస్‌బీ టైప్ ఏ నుంచి కనెక్ట్ చేసి ఛార్జ్ చేస్తున్నారంటే అది స్లోగా అయితే అవుతుందనమాట. ఒకవేళ మీరు ఒక టైప్ సి అలాగే యూఎస్‌బీ యూజ్ చేస్తున్నారంటే 2 ఫాస్ట్ ఛార్జ్ అవుతాయి. లేదు 2 యూఎస్‌బీ సి స్లాట్ ఒక టైప్ ఏ 3 ఒకేసారి యూజ్ చేస్తున్నారంటే ఈ టైప్ సి అనేది ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుంది. బట్ యూఎస్‌బీ టైప్ ఏ అనేది స్లోగా అయితే ఛార్జ్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఇంకా క్లియర్‌గా అయితే లైక్ టెక్స్ట్ రూపంలో అయితే మీకు చెప్తాను. సో, ఈ చార్జర్ కూడా చాలా బాగుంది. అండ్ బై ద వే ఇంకోటి నేను గమనించింది ఏంటంటే ఒకేసారి మీరు 3 డివైస్ కనెక్ట్ చేసి ఛార్జ్ చేస్తున్నారంటే దీంట్లో మీరు హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తారనమాట. అండ్ ఇంకొకటి నా దగ్గర 65 వాట్స్ సపోర్ట్ చేసే మొబైల్ అయితే లేదనమాట ఛార్జింగ్ టెస్ట్ చేయడానికి. ఈవెన్ నా ల్యాప్‌టాప్ కూడా సపోర్ట్ అయితే చేయదనమాట యూఎస్‌బీ ఛార్జింగ్‌కి. సో, ఫైనల్లీ ఈ 2 చార్జర్స్‌లో బెస్ట్ చార్జర్ ఏది అంటే ఒకవేళ మీ దగ్గర నథింగ్ ఫోన్ 2ఏ మొబైల్ మాత్రమే ఉంది అంటే ఈ చార్జర్ బెస్ట్. అండ్ ఆల్సో దీంట్లో మనకి ఆ టెక్నాలజీ ఉండడం వల్ల పీపీఎస్ టెక్నాలజీ మీరు ఏ డివైస్‌కైనా ఛార్జ్ అయితే చేయొచ్చనమాట. ఆ రేంజ్ చెప్పాను కదా నేను. ఎంత రేంజ్‌లో ఉంటేనే మనకి ఛార్జింగ్ అయితే అవుతుందని చెప్పని ఆ రేంజ్‌లో. సో, మీరు ఈజీగా అయితే ఛార్జ్ చేయొచ్చు. ఒకవేళ మీ ఇంట్లో నథింగ్ ఫోనే కాకుండా మీ దగ్గర మల్టిపుల్ డివైస్ ఉన్నాయి. అంటే మీ ఫాదర్ గానీ, మదర్ గానీ ఇంకా మీ ఇంట్లో వాళ్ళు మొబైల్స్ ఉన్నాయి. అండ్ ఒకే సాకెట్ పెట్టే ఛార్జ్ చేయాలనుకుంటున్నారు అంటే సో, ఈ చార్జర్ బెస్ట్ ఆప్షన్ అనమాట. నేను ఏది పిక్ చేసుకుంటానంటే ఈ 2 చార్జర్స్‌లో నేనైతే ఈ 65 వాట్స్ ఛార్జర్ అయితే పిక్ చేసుకుంటాను. ఈవెన్ దో ఒక రూ. 1000 1500 ఎక్స్ట్రా పే చేసినా కూడా మనకి ఈ చార్జర్ అనేది చాలా బాగుంది. ఒకేసారి మనం మల్టిపుల్ డివైస్‌కి అయితే కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు ట్రావెలింగ్ చేస్తుంటారన్నప్పుడు కూడా మీరు ఇది చాలా బాగా అయితే హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ ఈవెన్ నాకు తెలిసి మీరు ఈ 65 వాట్స్‌తో ఒకవేళ మీ దగ్గర బేసిక్ ల్యాప్‌టాప్ ఉన్నప్పుడు దాన్ని కూడా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. సో, అది గైస్ ఈ 2 చార్జర్స్ యొక్క రివ్యూ నథింగ్ ఫోన్ కోసం అండ్ రిమైనింగ్ మొబైల్స్ కూడా అని చెప్పొచ్చు. ఒకవేళ ఈ చార్జర్ కొనాలనుకుంటున్నారంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ అయితే యాడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా అమెజాన్‌లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. అక్కడ నుంచి పర్చేస్ చేయండి. కన్‌ఫ్యూజన్ ఏమి ఉండదనమాట. ఎందుకంటే మీరు అమెజాన్‌లోకి వెళ్లి సెర్చ్ చేస్తే చాలా చార్జెస్ అయితే వచ్చాయన్నమాట. ఈవెన్ నేను లైక్ నథింగ్ ఫోన్ 2 అన్బాక్సింగ్ టైమ్‌లో వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అడిగారు లైక్ చార్జర్ ఏదైనా సజెస్ట్ చేయమని చెప్పని. జస్ట్ నేను సెర్చ్ చేశాను అమెజాన్‌లో చూడంగానే నాకు ఈ చార్జర్ అనిపించిందని చెప్పి షేర్ చేశాను. బట్ తీరా చూస్తే అది ఒరిజినల్ చార్జర్ అయితే కాదనమాట. బట్ ప్రైస్ ఆల్మోస్ట్ సేమ్ అవుతుంది. జస్ట్ రూ. 100 తేడా అంతే. సో, అందుకే చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఉండండి. ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ 2ఏ మొబైల్ 0-100% ఛార్జ్ అవ్వడానికి అది కూడా ఈ వైట్ కలర్ చార్జర్‌తో ఎంత టైం పట్టింది అంటే ఈ వీడియోని క్లిక్ చేయండి మీకు తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ అన్నీ కూడా మనకి నథింగ్ ఫోన్ రిలేటెడ్ అనమాట. సో, ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ 2ఏ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియోని అయితే క్లిక్ అదనమాట ఈ వీడియోకి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్ అండ్ కీప్ సపోర్టింగ్ దిస్ ఛానల్.